హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మరంభ వ్లాగ్స్. ఈ వీడియోలో బెంగుళూరులోని ఒక టెంపుల్ని అయితే మీకు పరిచయం చేయబోతున్నానండి. ఈ టెంపుల్ పేరు వచ్చేసి శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దేవాలయము. ఈ టెంపుల్ వచ్చేసి బెంగళూరులోని గిరినగర్లో అయితే ఉందండి. ఈ దేవాలయంలో నుండి 16 రోజుల పూర్ణఫల దీక్ష అయితే ఉంటుందండి. అసలు ఈ పూర్ణఫల దీక్ష అంటే ఏంటి, ఈ టెంపుల్లో ఏం ప్రత్యేకత ఉంది, ఆ వివరాలన్నీ ఈ వీడియోలో అయితే ఉంటుందండి. ఈ టెంపుల్ గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశానండి, కానీ ఇది లాంగ్ వీడియో కాబట్టి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇందులో ఉంటాయండి. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడికి వెళ్ళే దారండి స్టార్టింగ్ అనమాట. ఎంట్రన్స్ మొత్తం ఇలా ఉంటుంది. పక్కన టెంపుల్కి సంబంధించిన పూజా సామాగ్రి అవన్నీ కూడా ఇక్కడే దొరుకుతాయండి. ఇదంతా గుడికి వెలుపల ఉండే ఏరియా అండి. ఇక్కడ టెంకాయ కట్టి మనస్ఫూర్తిగా మన కోరికను కోరుకుంటే కనుక ఖచ్చితంగా ఆ కోరిక అయితే నెరవేరుతుందండి. ఇప్పుడైతే స్వామివారిని దర్శించుకోండి. శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి గుడికి ఎంట్రన్స్ అండి ఇది. చూసారండి అంతా చక్కగా కనిపిస్తున్నారు స్వామివారు. ఈ టెంపుల్ అండి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారి ఆధ్వర్యంలో అయితే నిర్మించడం జరిగిందండి. ఈ విగ్రహం ఎత్తు వచ్చేసి 40 అడుగులండి. ఇక్కడ గుడికి రైట్ సైడ్లో అండి పూర్ణఫల అయితే ఇస్తారండి. అమౌంట్ పెట్టి తీసుకోవాలండి. కొబ్బరికాయతో పాటు ఒక తాడు ఇస్తారండి, అలాగే ఒక ఫోటో కూడా ఇస్తారు స్వామివారిది. ఈ కొబ్బరికాయ మీద ఒక నెంబర్ అయితే రాస్తారండి. వచ్చిన డేటు రాస్తారు, రావాల్సిన డేటు కూడా రాస్తారండి. ఎందుకంటే మనం వచ్చేసరికి చాలా కొబ్బరికాయలు అయితే ఉంటాయి కదా, అందులో మనం వెతుక్కోవడానికి చాలా కష్టంగా ఉంటుందని ఇలా ఒక స్లిప్ ఇస్తారండి. ఈ స్లిప్ ద్వారా మన కట్టిన కాయ అయితే గుర్తించవచ్చండి. ఇక్కడ 16 సార్లు అయితే ప్రదక్షిణ చేయాల్సి ఉంటుందండి. ఆ కొబ్బరికాయని తీసుకుని మనం టెంపుల్లోకి వెళ్ళి కూర్చున్న తర్వాత సంకల్పం అయితే చేస్తారు పూజారి గారు. అలా సంకల్పం చేసుకున్న తర్వాత అండి ఆ కొబ్బరికాయని పట్టుకుని 3 ప్రదక్షిణలు అయితే చేయాలండి. తర్వాత ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి మనకిచ్చిన స్లాట్లో అయితే దాన్ని కట్టాలన్నమాట. కొబ్బరికాయ కట్టి చేతికి తాడు కట్టుకోవాలండి. ఇలా కట్టిన తర్వాత మిగిలిన ప్రదక్షిణలన్నీ పూర్తి చేసుకోవాలండి. ఇక్కడ ఒక మంత్రాన్ని అయితే ఇస్తారండి. ఆ మంత్రాన్ని మనం రోజు ఉదయం 108 సార్లు, సాయంత్రం 108 సార్లు అయితే జపిస్తూ ఉండాలండి. ఈ మంత్రం వచ్చేసండి తమస్విన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖ క్షయ కరోభవ. ఇలా 16 రోజులైతే దీక్ష తీసుకుంటామండి. ఈ దీక్షలో నాన్ వెజ్ తినకూడదు, అలాగే ఆల్కహాల్ కూడా తాగకూడదండి. ఆ మొదటి రోజు అయితే కడతామండి. ఫస్ట్ డే కట్టిన తర్వాత మళ్ళీ 16 రోజుల్లో 2 టైమ్స్ అయితే ఈ గుడికి రావాల్సి ఉంటుందండి. ఇలా కట్టిన తర్వాత మొత్తానికి 4 సార్లు అయితే రావాలండి ఈ టెంపుల్కి. ఇది మా 16 రోజు లాస్ట్ రోజు దీక్ష పూర్తయిందండి మాది. పూర్తయిన తర్వాత పూర్ణఫలాన్ని అయితే రిమూవ్ చేసుకుని అది కూడా సంకల్పం చేసుకుని ఆ కొబ్బరికాయని తీసుకెళ్ళి ప్రసాదం చేసుకుని చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్కి కానీ లేదా ఫ్రెండ్స్కి కానీ పంచిపెట్టుకోవాలండి. గుడిలోనే చేతికి కట్టుకున్న దారాన్ని తీసేయాలండి. అలా మన దీక్ష అయితే పూర్తవుతుంది. ఒకవేళ మనం రాలేకపోయినట్లయితే అండి ఆ కొబ్బరికాయని గుడిలో వాళ్ళే ప్రసాదం చేసి పంచిపెట్టేస్తారండి. ఫస్ట్ డే కడతామండి, అలాగే 16 రోజు తీసేస్తాము. మధ్యలో 2 టైమ్స్ అయితే రావాలండి. వీకెండ్స్లో అయితే చాలా రష్గా ఉంటుందండి టెంపుల్ లోపల చూడండి చాలా బాగుంటుంది. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుందండి. ఇక్కడ లోపలికైతే వీడియో అలో లేదండి, కానీ చిన్న చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఈ గుడికి వచ్చిన ప్రతిసారి కూడా చాలా ధైర్యం అయితే వస్తుందండి. ఈ గుడిలో చుట్టూ కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన విగ్రహ రూపాలన్నీ ఉంటాయండి. ఈ గుడిలో ఆంజనేయ స్వామితో పాటుగా పరమేశ్వరుడు, గణపతి, దత్తాత్రేయ స్వామి ఇలా అన్ని దేవతామూర్తులను అయితే ఇక్కడ దర్శించుకోవచ్చండి. మీకు ఈ జనం చూస్తే తెలుస్తుంది కదా ఈ స్వామి ఎంత పవర్ఫుల్లో. అసలు ప్రదక్షిణ చేయడానికి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ వెళ్తున్నారండి. ఇవన్నీ కూడా పూర్ణ ఫలాలండి. ఇవన్నీ భక్తులు వాళ్ళ కోరికలను బట్టి కట్టుకున్నవండి ఇవన్నీ. గుడిలో ఇలా ఈ టెంకాయని కడితే అండి మనం అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందండి. గుళ్ళోంచి బయటికి రాగానే తీర్థప్రసాదాలు అయితే ఇస్తారండి ఇక్కడ. గుడి టైమింగ్స్ వచ్చేసండి ఉదయం 6 నుంచి 12 వరకు ఉంటుందండి. సాయంత్రం వచ్చేసండి 6 నుంచి 8:30 వరకు ఉంటుందండి. టెంపుల్ బెంగళూరులో గిరినగర్లో అయితే ఉందండి. కంపల్సరీ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ.